హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే తవా పులావ్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ముందుగా నేను హాఫ్ క్యాబేజీ తీసుకున్నాను. హాఫ్ క్యాబేజీలో కొంచెం నేను చిన్న చిన్న పీసెస్ చేసుకోవడానికి న్యూట్రీ బ్లెండ్లో వేసాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గ్రైండ్ చేసుకున్నామంటే చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇవి వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకుని ఒక బౌల్లో వేసి పెట్టుకుంటాను. మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ తవా పులావ్ టేస్టీగా రావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. ఈ కుకింగ్ అంతా కూడా ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం హైవే మీద వెళ్తున్నప్పుడు డాబా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడ తవా పులావ్ అంటే ఈ విధంగానే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఒక బౌల్ తీసుకున్నాను. కట్ చేసుకున్న క్యాబేజీ స్లైసెస్ని నేను దాంట్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు మిగతా క్యాబేజ్ని నేను రఫ్ కట్ చేసుకుంటాను, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. ఇలా రఫ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే తినేటప్పుడు మనం పంటికి తగులుతూ చాలా బాగుంటుంది కదా. కొంచెం పెద్ద పీసెస్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తవా పులావ్. దీనిలో మెయిన్గా మనకు కావాల్సింది క్యాబేజీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కుకింగ్ అంతా కూడా మనం బటర్తో మనం కుక్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నేను చెప్పేవన్నీ కూడా టేస్ట్ని ఎక్కువ చేసేవన్నీ. మనం తవా పులావ్ మనం రెస్టారెంట్ స్టైల్లోనే రావాలి అంటే సేమ్ ఈ విధంగానే ఉంటుంది. మనం ఈ విధంగా చేస్తే కనుక కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. నేను ఆయిల్నే ప్రిఫర్ చేశానండి. ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను ఈ క్యాబేజీస్ని రఫ్ కట్ చేసేసుకున్నాను. ఆ బౌల్లో వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నేను మటర్ కూడా తీసుకున్నాను, క్లీన్ చేసుకొని వేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే నిమిషాల్లో రెడీ అయిపోతుంది తవా పులావ్. చూస్తున్నారు కదా, నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 2 చిల్లీస్ తీసుకున్నాను, 2 మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలు చేసుకొని న్యూట్రీ బ్లెండ్లో వేస్తే చిన్న చిన్న పీసెస్ కింద చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుంటాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. నిమిషాల్లో రెడీ అయిపోతుంది తవా పులావ్. రైస్ నేను ముందే కుక్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ తవా పులావ్లో యాడ్ చేయలేనివి ఏంటంటే, యాడ్ చేయకూడనివి అంటే మీకు టేస్ట్ బాగుండాలి అంటే ఆలు యాడ్ చేయకూడదు. తర్వాత టమాటా యాడ్ చేయకుండా ఉంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వస్తుంది తవా పులావ్. ఇప్పుడు ఇవంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోము, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోము ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్యారెట్స్, ఆనియన్స్, మిర్చి వేసుకున్నాం కదా, దీనిలోనే ముందుగానే మనం తవా పులావ్ అంటే ఈ స్టైల్లోనే చేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను మటర్, క్యాబేజీ కూడా కట్ చేసుకున్నాను కాబట్టి వేసేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లికాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కాలీఫ్లవర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నదైతే యాడ్ చేసుకోవడానికి ఉంటుంది.
మెయిన్ అయితే ఇప్పుడు నేను వేస్తున్న అయితే కరెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఉల్లికాడలు తీసుకున్నాను, ఇవి కూడా న్యూట్రీ బ్లెండ్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేస్తాయి. ఇప్పుడు అవి కూడా యాడ్ చేసేసుకుంటాను నేను. చూస్తున్నారు కదా, చక్కగా గ్రైండ్ అయ్యింది. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మన కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్మోక్ వచ్చే విధంగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. మనం దీనిలో బటర్ యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తందూరి మసాలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా వస్తుంది పులావ్, తవా పులావ్. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకునే బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం రైస్ని. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. రెస్టారెంట్స్లో అయితే కొంచెం పెద్ద బాణీ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఫ్రై చేస్తారు. మనం ఇంట్లో కొంచెం చిన్నగా ఉంటాయి కదా, జాగ్రత్తగా కింద పడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసినట్లయితే మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. నేను మామూలు రైస్తోనే చేశాను ఫ్రెండ్స్, బాస్మతి రైస్ కాదు, అయినా కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్డ్ తోటి సర్వ్ చేసుకుందాం. ఉల్లి చట్నీ, చాలా టేస్టీగా ఉండే తవా పులావ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.